వెల్కమ్ స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ అ నైస్ డే అగైన్. మనకి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అండ్ ఆదేశిక సూత్రాలు, వీటితో పాటు మూడో ఇంపార్టెంట్ ఏరియా ప్రాథమిక విధులు. సో యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క హక్కుల గురించి మాట్లాడతారు. సో ఏమని చెప్తారు అని అంటే, నాకు ఆస్తి హక్కు ఉంది అని అంటారు. సో చాలామంది చూడండి, పిల్లలు ఉంటారు పేరెంట్స్ దగ్గర. సో నాకు ఆస్తి హక్కు ఉంది కాబట్టి నేను నీతో మంచిగా ఉన్నా లేకపోయినా నేను ఆస్తి తీసుకుంటా అని అంటారు. సో ఒకవేళ పేరెంట్ ఇష్టపడకపోతే ఆస్తి ఇచ్చే అవకాశం లేదు, అది అనదర్ స్టోరీ. బట్ ఎనీహౌ, హక్కులు మనము ఎంజాయ్ చేసే ముందు మనం వాటికి అర్హతలు సంపాదించాలి. హక్కుల్ని మనము ఎంజాయ్ చేసేటప్పుడు మనం వాటికి అర్హతలు సంపాదించాలి. సో ఇక్కడ అర్హతలు అనంటే మనం బాధ్యతగా లేకపోతే బాధ్యతల్ని సంపాదించాలి మనం. ఓకే, సో అర్హులు ఉన్నా లేకపోయినా ఆస్తి హక్కు ఉంది అని చెప్పేసి తల్లిదండ్రుల్ని బాధ పెట్టో ఇబ్బంది పెట్టో ఆస్తుల్ని పొందుతారు. కానీ మరి తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటేనే వాళ్ళకి ఆస్తి హక్కు అనేది ఉంటుంది. సో తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవడం అంటే బాధ్యతగా చూసుకోవడం అనేది అది అర్హత. ఓకే, సో ఈ విధంగా మనకి భారత రాజ్యాంగంలో 51 ఆర్టికల్ క్యాపిటల్ ఏ. సో ఇది చూడండి, పార్ట్ 4 క్యాపిటల్ ఏ, ఇక్కడ 1 అనేది మీకు కనిపిస్తుంది. సో ఇది రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయబడింది అని అర్థం. సో 1 42వ రాజ్యాంగ సవరణ 1976. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది అంటే ఖే. సో ఖే ఏం చెప్తుంది, పిల్లలకి 6 to 14 years ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్కి లేదా సంరక్షకులకి ఉంటుంది అని క్లాజ్ 2 చెప్తుంది. క్లాజ్ ఖే. అంటే ఇది కూడా రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయబడింది, అంటే 86వ రాజ్యాంగ సవరణ. సో ప్రాథమిక విధులకు సంబంధించి 2 రాజ్యాంగ సవరణలు ఉన్నవి. ఒకటి 42వ రాజ్యాంగ సవరణ, ఇంకొకటి 86వ రాజ్యాంగ సవరణ, 2 మాత్రమే. సో మరొక మాటల్లో మనం చెప్పుకోవాలి అని అంటే, ప్రాథమిక విధులు అనేవి రాజ్యాంగం యొక్క అమలు లేదా రాజ్యాంగం యొక్క రచన సమయంలో 1949 లేదా 1950 ఆ సమయంలో, 49 అంటే మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి సంవత్సరం, 50 అంటే అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం, 1951 మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సవరణ జరిగినటువంటి సంవత్సరం. సో మరి ఈ ప్రాథమిక విధుల్ని ఎప్పుడు అమలు చేసినారు లేకపోతే ఎప్పుడు రాజ్యాంగంలోకి ఇన్సర్ట్ చేసినారు? 1975లో మనకి నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది, జాతీయ అత్యవసర పరిస్థితి. సో చాలామంది చెల్ల చెదురుగా బిహేవ్ చేయడం జరిగింది, అంటే బాధ్యతాయుతంగా బిహేవ్ చేసినట్లు లేదనమాట. అప్పుడు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ, ఎస్ఎస్ఎస్, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ వాళ్ళు అతను రికమెండేషన్ ఇచ్చినాడు, ఫండమెంటల్ రైట్స్ లాగా రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఉండాలి అని. సో ఆ కమిటీ యొక్క రికమెండేషన్ ఆధారంగా 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేసి రాజ్యాంగంలో ప్రాథమిక విధులని చేర్చడం జరిగింది. సో ప్రాథమిక విధులు అనేవి రాజ్యాంగంలో తర్వాత వచ్చినటువంటివి. 1976 నుంచి వీటి యొక్క ఉనికి అనేది మనం రాజ్యాంగంలో చూడవచ్చు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మొత్తం 10 డ్యూటీస్ని చేర్చినారు. 11వ డ్యూటీ అంటే కే అనేది 11వ డ్యూటీ. అదేం చెప్తుంది అని అంటే, 6 to 14 years వరకు ఉన్నటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి 11వ డ్యూటీని తర్వాత 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో యాడ్ చేయడం జరిగింది. ఈ 2 రాజ్యాంగ సవరణలు ఇంపార్టెంట్. మనకి ప్రాథమిక విధులు అనేవి చాలా ముఖ్యం. ఎందుకు అనంటే, మనము హక్కులని అనుసరించే క్రమంలో విధుల్ని మర్చిపోతూ ఉంటాము అండ్ చెల్లా చెదురుగా బిహేవ్ చేయడం జరుగుతుంది. అట్లా జరగకుండా మనము విధుల్ని పాటిస్తే, నార్మల్గా ఇక్కడ
ఇద్దరున్నారు అనుకుందాం, లేకపోతే ఒక నలుగురో ముగ్గురో ఉన్నారు అనుకుందాం. సో ఈయన డ్యూటీస్లో ఈయన ఉన్నారు, ఈయన డ్యూటీస్లో ఈయన ఉన్నారు, ఈయన డ్యూటీస్లో ఈయన ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ డ్యూటీ ఏంటి? ఇంకొక వ్యక్తిని కించపరచకపోవటం డ్యూటీ, ఇంకొక వ్యక్తిని గౌరవప్రదంగా చూడటం డ్యూటీ, మరొక వ్యక్తిని గాయాలు చేయకపోవటము డ్యూటీ, తర్వాత ఆస్తుపాస్తులు పలగొట్టకపోవడం, ఇరగొట్టకపోవడం డ్యూటీ, మహిళల వ్యతిరేకంగా ఎటువంటి అఘాయిత్యాలు పాల్పడకపోవడం డ్యూటీ. సో ఒక వ్యక్తి అతని యొక్క డ్యూటీ అతను ఫాలో చేస్తుంటే యాక్చువల్గా మనం హక్కులు అనేటువంటి పేరు ఎత్తాల్సినటువంటి అవసరమే ఉండదు. కానీ చాలామంది వాళ్ళ యొక్క బాధ్యతలు మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మనము హక్కుల గురించి పోరాటం చేయడం జరిగింది. ఉదాహరణకు తీసుకోండి, మీరు తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 51 వరకు జరిగింది. తెలంగాణలో రైతుల ఉద్యమాలు, సాయుధ పోరాటం అని అంటాం. సో మరి ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. ఈ ల్యాండ్ లార్డ్స్ కింది వర్గం వాళ్ళని, అంటే ఎవరైతే ఎకనామికల్గా వీకర్ ఉన్నారో అటువంటి వాళ్ళకి వీళ్ళు డెప్రివేట్ చేసినారు. సో వాళ్ళ యొక్క ఆస్తుపాస్తులు లాక్కోవడము, లేకపోతే వాళ్ళని పంట పోసుకున్నప్పుడు వాళ్ళ పంటలు లాక్కోవడము, అటువంటివి చేసినారు. సో అలాంటప్పుడు ఇప్పుడు వీళ్ళకి అగేన్స్ట్గా పోరాడి, అంటే కామన్ పీపుల్, సాధారణ వ్యవసాయదారులు ఈ ల్యాండ్ లార్డ్స్కి వ్యతిరేకంగా పోరాడి అండ్ మా హక్కు మా భూమి అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. సో అట్లా జరుగుతూ వచ్చింది. చారిత్రక కారణాల వల్ల మనము అందరూ సమానం అన్నటువంటి కాన్సెప్ట్ కాస్త కొంచెం డీవియేట్ అయిపోయి అది కాస్త బయటి దేశాల వాళ్ళ యొక్క దండయాత్రలు, తర్వాత తురుష్కుల దండయాత్రలు, బ్రిటిష్ వాళ్ళ దండయాత్రలు, సో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలన చేయటము, సో మొత్తం కల్చరల్ ఎక్స్చేంజెస్ అవ్వడము, ఆ విధంగా చాలా అవకతవకలకు లోనైనవి. మళ్ళీ రాజ్యాంగం రాసుకున్నాము అండ్ వెస్టర్న్ మోడర్న్ పరిపాలనని మనము స్వీకరించినాము. అంటే పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి పరిపాలనని మనం స్వీకరించినాము. సో దాంట్లో భాగంగా అందరూ సమానమే అని చెప్పేసి పార్ట్ 3లో హక్కుల గురించి చేర్చడం జరిగింది. అది మీకు చాలా బాగా తెలుసు. తర్వాత ఇప్పుడు మనకి డ్యూటీస్ అనేవి వచ్చినవి. ఆ డ్యూటీస్ అనేవి ప్రతి ఒక్క సిటిజన్ తప్పకుండా పాటించాల్సినవి. ఎందుకనంటే ఇప్పుడు రీసెంట్గా కూడా చూడండి, ఆడపిల్లలకి అగేన్స్ట్గా రేప్ అటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నవి. సో అటువంటివి జరగకుండా ఉండాలి అని అంటే మనము మన యొక్క డ్యూటీస్ని ఖచ్చితంగా పాటిస్తే ఎవరికి వ్యతిరేకంగా కూడా. సో దీంట్లో చూడండి, ఫీమేల్ స్పెసిఫిక్ క్లాజ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ స్పెసిఫిక్ క్లాజ్. సో దీంట్లో రినౌన్స్ ద ప్రాక్టీసెస్ డిరోగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ద విమెన్. అంటే ఆల్మోస్ట్ మనకు తెలుసు మహిళలు ఇబ్బంది పడుతూ వస్తున్నారు అనమాట. చారిత్రకంగా కూడా వేదకాలం తర్వాత నుంచి మహిళల యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క సాంఘిక స్టేటస్, సోషల్ పొజిషన్ అనేది దిగజారిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు కొంచెం స్టిగ్మాటైజ్డ్ అయ్యి అండ్ అప్పటి నుంచి వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. కాబట్టి దీంట్లో కూడా మహిళలకి వ్యతిరేకంగా ఇటువంటి పనులు చేయకూడదు. సో ద ప్రాక్టీసెస్ డిరోగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ద విమెన్. సో వాళ్ళ యొక్క డిగ్నిటీకి భంగం కలిగించేలాగా అటువంటి ఆచరణలను మనం వదిలిపెట్టాలి అని చెప్పేసి దీంట్లో ఉంది. ఓకే, సో షార్ట్ కట్లో ఒకసారి అన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని చూడండి ఏమంటున్నారు అనేది. సో ఫండమెంటల్ డ్యూటీస్లో ఒకటి రాజ్యాంగం మరియు జాతీయ జెండా, జాతీయ గీతం, వాటిని మనము గౌరవించాలి. రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించాలి. రెండవది స్వతంత్ర సంగ్రామం యొక్క ఆదర్శాలను మనము సమర్థించాలి, వాటిని అనుసరించాలి. స్వతంత్ర సంగ్రామం యొక్క ఆదేశాలను మనము అనుసరించాలి. సో మరి ఏం అనుసరించాలి, ఎటువంటివి ఉన్నవి అని అంటే, స్వతంత్ర సంగ్రామం దేనికోసం జరిగింది? ఇప్పుడు సపోజ్ దాదాబాయి నౌరోజీ యొక్క డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీని మీరు చూస్తే, వాళ్ళు మన యొక్క వెల్త్ని బ్రిటిష్ వాళ్ళు మొత్తం దోచుకున్నారు. సో అట్లా మనల్ని ఎవరు దోచుకోకుండా మనల్ని మనం జాగ్రత్త పడాలి. తర్వాత గాంధీ యొక్క నాన్ వైలెన్స్ కాన్సెప్ట్. సో మనం అనవసరంగా వైలెన్స్కి దిగకూడదు అని చెప్పేసి. తర్వాత భారతదేశం యొక్క సార్వభౌమత్వం, ఏకత్వం, సమగ్రతను కాపాడాలి. సార్వభౌమత్వాన్ని,
ఏకత్వాన్ని సమగ్రతను కాపాడాలి. 4వది దేశాన్ని రక్షించాలి. తర్వాత సౌహృద్రం అని అంటే సౌహృదయం లేదా మనము ఈక్వాలిటీని మెయింటైన్ చేయాలి. సోషల్ హార్మోనీ అని అంటాం దీన్ని. ఓకే, సో సోషల్ హార్మోనీని మనం మెయింటైన్ చేయాలి. అండ్ వివక్షతను నివారించాలి. దాని తర్వాత సమగ్ర సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి. మన యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మరియు ఆస్తులను కాపాడుకోవాలి. సార్వజనీన అంటే పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని మనము కాపాడుకోవాలి. అండ్ హింసను నిరాకరించాలి. హింస అనేది మనము చేయకూడదు. ఓకే, దాని తర్వాత మనకి అన్ని రంగాలలో ప్రతిభను కనబరచాలి మరియు ఉన్నత శిఖరాలకు ఎదగాలి. అండ్ 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి విద్యను అందించాలి. సో క్వశ్చన్ సింపుల్గా అడుగుతారు, ఏమని అని అంటే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి క్వశ్చన్ అడిగి కింది వాటిలో ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్నవి ఏవి అని అడుగుతాడు, లేకపోతే లేనివి ఏవి అని అడుగుతాడు. ఓకే, సో ఇంకా కొంచెం డీప్గా అడగాలి అని అంటే క్లాజ్ ABCD ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్క క్లాజ్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ క్లాజ్ ఏలో ఇక్కడ క్లాజెస్ వైజ్గా ఇవ్వలేదు కదా. సో ఇది క్లాజ్ A, B, C, D అన్ని స్మాల్ లెటర్స్లో రాసుకోండి, బట్ నేను క్యాపిటల్స్లో రాస్తున్నా. E, F, G, H, I, J, K. ఓకే, సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, అన్ని స్మాల్ లెటర్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో క్లాజ్ ఏలో అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్. మనము రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి. మన కోసము రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో సో దానికి మనము కట్టుబడి ఉండాలి. ఎందుకు రాసింది మన కోసం, అండ్ రాసిన వాళ్ళు మన వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అంతమైపోగానే ఏ విధంగా మన సాంఘిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలి, ఏ విధంగా దేశాన్ని ముందుకు నడిపించాలి అనే క్రమంలో రాజ్యాంగం అనేది రాయడం జరిగింది. మరి దాంట్లో ఉన్నటువంటి ఐడియల్స్ని రెస్పెక్ట్ చేయాలి. ఐడియల్స్ అంటే ఏంటి? సపోజ్ మీరు ప్రియాంబుల్ తీసుకోండి, పీఠికలో ఉంటాయి మనకి. ఓకే, సోషల్ జస్టిస్, సోషల్, ఎకానమిక్ అండ్ పొలిటికల్ అని చెప్పేసి. తర్వాత అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మనం దాని యొక్క ఇన్స్టిట్యూషన్స్ని రెస్పెక్ట్ చేయాలి. ఎవరి ఇన్స్టిట్యూషన్స్? రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూషన్స్ అనగా పార్లమెంట్ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, తర్వాత రాష్ట్రపతి కావచ్చు, రాష్ట్రపతి పదవి కావచ్చు, అంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కావచ్చు. సో వాటిని మనం రెస్పెక్ట్ చేయాలి. వాటిని దాంతోపాటు నేషనల్ ఫ్లాగ్, జాతీయ జెండా మరియు జాతీయ గీతం, వాటిని కూడా రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ చెరిషింగ్ ద ఫాలోయింగ్ ద నోబుల్ ఐడియల్స్. ఓకే, చెరిషింగ్ అండ్ ఫాలోయింగ్ ద నోబుల్ ఐడియల్స్. సో ఆదర్శాలను మనము వాటిని సమర్థించాలి మరియు ఆ ఆదర్శాలని మనము ఫాలో చేయాలి, అనుసరించాలి. సో విచ్ ఇన్స్పైర్డ్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ద ఫ్రీడమ్. మన యొక్క ఫ్రీడమ్ కోసము ఇన్స్పైర్ చేసినటువంటి ఆదర్శాలను మనము పాటించాలి. సో ఇది చాలా పెద్ద కొనోటేషన్ అన్నమాట. సో ఎటువంటి ఐడియల్స్ని మనము ఉపయోగించినాము మనము ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో అనేది ఒకసారి చూస్తే మీకు 1906లో మనము స్వరాజ్ కోసం ఒక రెజల్యూషన్ని తయారు చేసుకున్నాం. దాని తర్వాత 1929లో పూర్ణ స్వరాజ్ అనేటువంటి రెజల్యూషన్ని డిక్లేర్ చేసుకున్నాం. అండ్ ఇంతకుముందు చెప్పినట్లుగా అహింస అనేది ఒక ముఖ్యమైనటువంటి విధానం. బ్రిటిష్ వాళ్ళు మనల్ని, తర్వాత బ్రిటిష్ వాళ్ళని ఒక రకంగా చూడడంతో మనము సమానత్వం కోసము పోరాడినాం కదా, సమానత్వం కోసం పోరాడినాం. దాంతోపాటు సామాజిక న్యాయం, అందరికీ కూడా న్యాయంగా ఉండాలి అండ్ న్యాయభరితమైనటువంటి భారతదేశం కావాలి అని చెప్పేసి అనుకున్నాం. అదే మాదిరిగా
మనము లౌకిక రాజ్యం లౌకిక రాజ్యం అని అంటే మతంతో రాజ్యానికి ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పేసి. యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఇండివిజువల్ కూడా ఐఆమ్ సెక్యులర్ అని అనుకుంటున్నారు కొంతమంది, బట్ ఈ కాన్సెప్ట్ రాంగ్. సెక్యులరిజం అనే కాన్సెప్ట్, లౌకికవాదం అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే రాజ్యానికి మరియు మతానికి సంబంధం ఉండకూడదు. ఓకే, అంతేకాని ఇండివిజువల్ పర్సన్ కెనాట్ బి సెక్యులర్. సో తను ఉంటే థీయిస్ట్ అవుతాడు, లేకపోతే ఇథీయిస్ట్ అవుతాడు. ఓకే, థీయిస్ట్ అవుతాడు లేకపోతే ఇథీయిస్ట్ అవుతాడు, అంతేగాని సెక్యులర్ ఇండివిజువల్ కాలేదన్నమాట. దాంతోపాటు మన యొక్క జాతీయవాదం కోసం మనము పోరాటం చేసినాం. అదేవిధంగా కొత్త రకమైనటువంటి పరిపాలన, ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన గురించి ఏర్పాటు చేసుకున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా మన యొక్క ఐడియల్స్. సో ఆ ఐడియల్స్ని మనం రాజ్యాంగంలో కూడా పొందుపరుచుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్లో భాగంగానే మనం చెప్పుకోవచ్చు ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వం, దాని తర్వాత రిపబ్లిక్ టైప్ ఆఫ్ గవర్నమెంట్, గణతంత్ర ప్రభుత్వం లేదా గణతంత్ర విధానం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. సో ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట, సంస్థలు అని అంటాం. సో వాటన్నిటిని కూడా మనము రెస్పెక్ట్ చేయాలి. తర్వాత సి, అప్హోల్డ్, ప్రొటెక్ట్ ద సవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇండియా. మరి ఇది ఎట్లా జరుగుతుంది? సవర్నిటీని ప్రొటెక్ట్ చేయడము, ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయడము, తర్వాత యూనిటీని కాపాడుకోవడము, ఇది ఎట్లా జరుగుతుంది? సో దానికోసం మనము రాజ్యాంగాన్ని మరియు పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టాలను గౌరవించాలి. రాజ్యాంగము మరియు పార్లమెంట్ తయారు చేసినటువంటి చట్టాలను, పార్లమెంటే కావచ్చు, రాష్ట్ర శాసనసభలే కావచ్చు, ఆ చట్టాలను మనము గౌరవించాలి. దాని తర్వాత అందరికీ కూడా అవగాహన అనేది ఉండాలి. దేని పట్ల అవగాహన ఉండాలి? భారతదేశం అనేది ఒక కాంపోజిట్ కల్చర్, మనం అందరం కూడా ఒకటి, మనం అందరం కూడా సోదర భావాన్ని మెరుగుపరుచుకోవాలి అని చెప్పేసి అటువంటి అవగాహన ఉండాలి. దాని తర్వాత యాక్టివ్గా ప్రజాస్వామ్య ప్రక్రియల్లో మనం పాల్గొనాలి. యాక్టివ్గా ప్రజాస్వామ్య ప్రక్రియల్లో మనము పాల్గొనాలి అంటే ఓటింగ్ వ్యవస్థలో కావచ్చు, ఓటు వేయడానికి కావచ్చు. సో అట్లా పాల్గొనడం అనేది జరగాలన్నమాట. కొంతమంది చేస్తూ ఉంటారు దేశానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు. సో అటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలు అనేవి చేయకూడదు. అండ్ దేశం యొక్క అభివృద్ధి కోసము పాటుపడటం, దేశం యొక్క అభివృద్ధి కోసం పనిచేయడం అంటే స్వచ్ఛంద సేవలు అందించడము, తర్వాత ఎవరైనా నీడీ ఉంటే వాళ్ళకి వెళ్ళి సహాయం చేయడం. సో అటువంటి. దాని తర్వాత కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఏరియాల్లో సాయుధ దళాలు కూడా కొన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి. సో వాటికి మనం మద్దతుగా నిలబడడం. ఆ విధంగా మనము మన యొక్క దేశం యొక్క సమగ్రతను మరియు ఐక్యతను, దాని యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోగలం. అండ్ డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండరింగ్ ద నేషనల్ సర్వీస్. డిఫెండ్ ద కంట్రీ అంటే దేశాన్ని రక్షించడము మరియు రెండరింగ్ ద నేషనల్ సర్వీస్. సో దీనికి ఉదాహరణ కూడా ఇవి చెప్పుకోవచ్చు మనం. సో దేశానికి దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయకపోవడము, మరియు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద పోలీస్ యాక్షన్ కోసం కూడా మనం కంప్లైంట్ చేయడం, అటువంటివి చేయవచ్చు. తర్వాత ప్రజాస్వామ్య ప్రక్రియల్లో కూడా ఏమైనా అవకతవకలు జరుగుతూ ఉంటే దానికి అగెన్స్ట్ కూడా మనము వాయిస్ అవుట్ చేయవచ్చు. దేశ అభివృద్ధి కోసం పనిచేస్తే మనము దేశాన్ని రక్షించినట్లే. రక్షించడం అని అంటే సో సాయుధ దళాలు ఏమైనా మిలిటరీ ఆపరేషన్స్ చేస్తుంటే వాళ్ళకి సహకరించడం, అది కూడా మనం దేశాన్ని రక్షించినట్లుగా భావించవచ్చు. సో ఈ విధంగా అండ్ డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ ద నేషనల్ సర్వీస్. ఉదాహరణకి ఎన్సిసి పిల్లలు ఉంటారు, తర్వాత ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు కమ్యూనిటీ వాళ్ళకి. అండ్ కొన్నిసార్లు ఎన్సిసి పిల్లలు ఈ మనకి తుఫాన్లు కానీ ఏదైనా డిజాస్టర్స్, విపత్తులు సంభవించినప్పుడు వెళ్ళి అక్కడ డైరెక్షన్స్ ఇవ్వడము, అటువంటివి చేస్తూ ఉంటారు. దాని తర్వాత
కొన్ని సందర్భాల్లో ఆర్మీ వాళ్ళకి కూడా వీళ్ళు హెల్ప్ఫుల్గా వెళ్ళి నిలబడతారు. ఓకే, సో ఆ విధంగా. అండ్ రెండరింగ్ ద నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. దాని తర్వాత ప్రమోటింగ్ ద హార్మోనీ, ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగ్స్ట్ ఆల్ ద పీపుల్, ట్రాన్సెండింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్, రీజనల్ అండ్ సెక్షనల్ డైవర్సిటీస్. సో ఈ ఏం చెప్తుంది అని అంటే అందరూ కూడా సోదర భావాన్ని కలిగి ఉండాలి, అందరూ కూడా సోదర భావాన్ని కలిగి ఉండాలి అండ్ ఐక్యత అనేది కలిగి ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. ఐక్యత అనేది కలిగి ఉండాలి, సోదర భావం కలిగి ఉండాలి అండ్ మహిళలకి వ్యతిరేకంగా జరిగేటువంటి వాళ్ళ డిగ్నిటీని నష్టపరిచేటువంటి ప్రాక్టీసెస్, అటువంటి యాక్టివిటీస్ని వదిలేయాలి అని చెప్తుంది. దాని తర్వాత ఎఫ్ వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్ కల్చర్. దీంట్లో మనకి చాలా రకాల కల్చరల్ హెరిటేజ్ చాలా ఉంటాయి. దాంట్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి లైబ్రరీస్ కావచ్చు, తర్వాత మ్యూజియంలు అండ్ అటువంటివే కట్టడాలు, అవన్నీ కూడా మన యొక్క దీంట్లోకి వస్తాయి. సపోజ్ కొన్ని టూరిజం సర్క్యూట్స్ ఉంటాయి, కొన్ని ప్రదేశాలు మనకి టూరిజం కోసం డెవలప్ చేసి ఉంటాయి. అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనము వాటి యొక్క విలువని అర్థం చేసుకోవాలి మరియు మనం వెళ్ళి అక్కడ సస్టైనబుల్గా సందర్శన చేసుకొని వచ్చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు కచరా లిటర్ వేయటము, దాని తర్వాత ఆ ఏరియాని పొల్యూటెడ్ చేయటము చేయకూడదు. ఓకే, సో ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. మనము కల్చర్ని అర్థం చేసుకోవాలి, దాని యొక్క విధానాలను అర్థం చేసుకోవాలి అండ్ దాన్ని పెంపొందించడానికి పాటుపడాలి, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. సో ఇటువంటివి ఇంకా చాలా ఉంటాయి. దాని తర్వాత ప్రొటెక్టింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద న్యాచురల్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, లేక్, రివర్, వైల్డ్ లైఫ్ అండ్ కంపాషన్ ఫర్ ద లివింగ్ క్రీచర్స్. సో దీంట్లో మీకు చాలా విషయాలు కనిపిస్తున్నాయి. న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్, రివర్, వైల్డ్ లైఫ్ చాలా. సో మనం ఒక 2-3 ఉదాహరణలు చూస్తే ఎట్లా కాపాడుతున్నారు మనం వైల్డ్ లైఫ్ని ఎట్లా అంటే 1972 మనకి వన్యప్రాణి పరిరక్షణ చట్టం ఉంది. సో ఆ చట్టాల ద్వారా వైల్డ్ లైఫ్ని కాపాడుతున్నారు. తర్వాత 1980 అటవీ పరిరక్షణ చట్టం ఉంది, దాని ద్వారా మనము అటవీని కాపాడుతున్నాం. అదేవిధంగా 2010లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జిటి. సో ఆ ఎన్జిటి చట్టం ద్వారా అడవులకి లేదా పర్యావరణానికి, అడవులు మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి ఏదైనా కేసులు ఉంటే చూడడానికి అది ఉంది. ఓకే, తర్వాత మనము స్వచ్ఛందంగా సంరక్షించడం. ఉదాహరణకు మీకు తెలుసు 1970sలో చిప్కో ఉద్యమం అయింది. సో అట్లాగా ప్రతి భారతీయుడు కూడా పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి. దాని తర్వాత ఫేమస్లీ 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ కూడా జరిగింది. మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ కూడా మనము గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేట్ చేయడము జరిగింది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ నిర్మూలన జరుగుతూ ఉంటుంది. సో అటవీని నిర్మూలించడానికి మనము వ్యతిరేకించడము, సో అటువంటివి చేయవచ్చు అన్నమాట. ఓకే, సో అదేవిధంగా 2017లో గంగా మరియు యమున నదుల్ని వాటిని చట్టపరమైనటువంటి సంస్థలుగా మార్చడం కూడా జరిగిందనమాట. సో దీనికోసము మనము ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ని ఇవ్వడము, అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడం అట్లాంటివి కూడా చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఉదాహరణ దీంట్లోనే 1973లో ప్రాజెక్ట్ టైగర్, 1973లో ప్రాజెక్ట్ టైగర్ కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఫేమస్లీ నమామి గంగే ప్రోగ్రామ్, గంగా నదిని క్లీన్ చేయడం కోసం నమామి గంగే ప్రోగ్రామ్ని కూడా మనము 2016లో తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మనము రివర్ని అండ్ కంపాషన్ ఫర్ ద లివింగ్ క్రీచర్. సో లివింగ్ క్రీచర్ అంటే జంతువుల పట్ల, వాటి పట్ల మనము కంపాషన్ని కలిగి ఉండడం. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
వన్యప్రాణుల మీద మనకి కంపాషన్ ఉండడం ద్వారా వాటిని సంరక్షించడం ఈ విధంగా. దాని తర్వాత హెచ్ ఈజ్ డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. సో దీంట్లో సైంటిఫిక్ టెంపర్ ఉంది, హ్యూమనిజం ఉంది, ఎంక్వైరీ ఉంది అండ్ రిఫార్మ్. అంటే ఒక వ్యక్తి సైంటిఫిక్గా డెవలప్ అవ్వాలి, మానవతా దృక్పథం ఉండాలి, మరియు ఎంక్వైరీ అంటే కొత్తదనాన్ని ఆశించేలాగా ఉండాలి, అండ్ రిఫార్మ్ అంటే మెరుగుబాటు కోసం పాటుపడాలి. సపోజ్ ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు మంచిగా చదువుకొని సైంటిఫిక్గా డెవలప్ అవ్వాలి, అందరి పట్ల ప్రేమభావాన్ని కలిగి ఉండాలి, మరియు ఎంక్వైరీ అంటే ఉత్సుకత, ఇంకా కొత్తదనం నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన. మళ్ళీ దాన్ని రిఫార్మ్ చేయాలి, అంటే పాతవి లేదా ఏదైనా అసమర్థతలు ఉంటే అటువంటి అసమర్థతలు ఉన్న వాటిని మనము రిఫార్మ్ చేయాలి ఆ విధంగా. ఓకే, ఏమైనా ఎగ్జాంపుల్ ఒకవేళ చూడాలి అని అంటే, సపోజ్ ఇప్పుడు మనకి రీసెంట్గా చంద్రయాన్, దాని తర్వాత మంగళయాన్ కూడా ప్లాన్ చేస్తున్నారు, అండ్ సూర్యుడి మీదకి ఆదిత్య-L1, సూర్యుడి మీదకి ఆదిత్య-L1. సో ఇటువంటివన్నీ కూడా డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్లోకి వస్తాయి, అంటే శాస్త్రీయ దృక్పథాన్ని మెరుగుపరచుకోవడం. సో దీంట్లో బయోటెక్నాలజీ నేర్చుకోవడము, తర్వాత నానో టెక్నాలజీ గురించి, సో తదితర సైన్స్ బ్రాంచెస్కి సంబంధించిన అన్ని, దాంట్లో అడ్వాన్స్మెంట్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. అండ్ సేఫ్ గార్డింగ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, అబ్జర్వింగ్ ద వైలెన్స్. సో పబ్లిక్ ప్రాపర్టీని, ప్రజలకు సంబంధించి ఆస్తులన్నింటినీ కూడా మనము సేఫ్ గార్డ్, పరిరక్షణ చేయాలి, అండ్ అబ్జర్వ్ వైలెన్స్, సో వైలెన్స్కి కొంచెం దూరంగా ఉండాలి. సో పబ్లిక్ ప్రాపర్టీలో ఉదాహరణకి బస్సెస్, తర్వాత రైల్స్ అంటే ట్రైన్స్ అవి ఉంటాయి. కొన్నిసార్లు మనము ఈ బస్సెస్కి మరియు ట్రైన్స్ని ఏదైనా స్ట్రైక్ చేస్తున్నప్పుడు పలగొట్టడము, తర్వాత వాటిని ధ్వంసం చేయడము, నాశనం చేయడం అటువంటివి చేస్తాం. కానీ అటువంటివి చేయకుండా, అండ్ నెక్స్ట్ జే strive towards the excellence in all spheres of individual and collective activity so that nation constantly rises to higher levels of endeavor and achievement. సో ఇండివిజువల్గా అయినా సరే, తర్వాత కలెక్టివ్గా అయినా సరే, మంచి యాక్టివిటీస్కి టువర్డ్స్ ఎక్సలెన్స్ కోసం అందరూ ప్రయత్నం చేయాలి, సో దాట్ నేషన్ అనేది గ్రో అవుతుంది కాన్స్టాంట్లీ. అండ్ కే వచ్చేసి అందరికీ, అంటే ఎవరైతే పిల్లలు 6 to 14 years ఉంటారో, సో తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల బాధ్యత, లేదు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే మరి వాళ్ళని ఎవరు సంరక్షణ చేస్తున్నారో వాళ్ళ యొక్క బాధ్యత. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ చూడండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి మీకు చాలా దగ్గర వస్తుంది. 21లో వస్తుంది, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 45, ఆర్టికల్ 51, క్లాజ్ A, K, ఈ 3 దగ్గర వస్తుంది కదా. ఫస్ట్ ఏజ్కి సంబంధించి చూసుకుంటే మీరు 21Aలో 6 to 14 years, అండ్ 51A-Kలో ఇది కూడా 6 to 14 years, 45లో మాత్రం అప్ టు 6 years, 45లో మాత్రం అప్ టు 6 years, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. సో దీంట్లో కూడా 6 to 14 years. సో ఈ యాక్ట్ అనేది 21Aని ఫాలో అవుతుంది కాబట్టి, సో దాని ప్రకారమే ఇది ఫాలో అవ్వాలి. సో ఈ యాక్ట్ కూడా 6 to 14 years పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తుంది. సో మరి ఎవరిది డ్యూటీ అనేది చూసుకుంటే ఒకసారి ఈ 21A ప్రకారం యాజ్ వెల్ యాజ్ 2009 ప్రకారం 45 21A 2009 యాక్ట్ మరియు 45 ప్రకారము ఇది గవర్నమెంట్ యొక్క బాధ్యత ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది. కానీ 51A-K ప్రకారము అది ఫాదర్ ఆర్ మదర్, సింపుల్గా పేరెంట్ ఆర్ గార్డియన్. పేరెంట్ ఆర్ గార్డియన్ అంటే సంరక్షకుడు, సో వీళ్ళ యొక్క బాధ్యత. ఇది ఒకటి నోట్ చేసుకోవాలి డిఫరెన్స్. సో ఈ విధంగా మనకి డ్యూటీస్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే,
ఇవి నాన్ ఎన్ఫోర్సబుల్. ఇవి అన్నీ కూడా నాన్ ఎన్ఫోర్సబుల్. అంటే ఇప్పుడు ఇవి ఏవైనా వయలేట్ అయితే, ఫండమెంటల్ డ్యూటీస్ వయలేట్ అయినవి, ఉల్లంఘించబడ్డవి అని మనము కోర్టుకి వెళ్ళలేము. వి కెనాట్ గో టు ద కోర్ట్స్. ఓకే, సో అందుకే ప్రాథమిక విధులు అనేవి రాజ్యాంగం ద్వారా, అంటే కోర్టు ద్వారా అమలు చేయబడవు. మరో మాటలో మనం చెప్పుకోవాలి అని అంటే ఇవి న్యాయ సమీక్ష వెలుపల ఉంటవి. సో న్యాయ సమీక్ష వెలుపల ఉంటవి అని మనం చెప్పకూడదు. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క న్యాయ వ్యవస్థ అధికారము, న్యాయ సమీక్ష అధికారము చాలా విస్తృతంగా ఉంటుంది. సో న్యాయ సమీక్షకి వెలుపల ఉంటుంది అనడం అది అప్రోప్రియేట్ కాదు, రాంగ్ అవుతుంది. కానీ అది నాట్ ఎన్ఫోర్సబుల్ అని మాత్రం మనం చెప్పుకోవాలి. సో ఎవరికైనా మరి ఈ నాన్ ఎన్ఫోర్సబుల్ అంటే ఏంటి, దాని మీద ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ఏదైనా కూడా ఉల్లంఘనలు జరిగితే, లేదా ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగితే మనము కోర్టుకి వెళ్తాము. కోర్టు నెసెసరీ ఆర్డర్స్ని పాస్ చేస్తుంది, ఆర్డర్స్ ఆర్ జడ్జ్మెంట్స్ని పాస్ చేస్తుంది, వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని. కానీ ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన విషయంలో ఒకటి, మనం కోర్టుకి వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా కూడా కోర్టు ఆ విషయం మీద ఎటువంటి ఖచ్చితమైనటువంటి ఆర్డర్స్ అనేది ఇవ్వదు. ఎందుకంటే అవి నాన్ ఎన్ఫోర్సబుల్, అంటే కోర్టు ద్వారా అమలు చేయబడవు. కోర్టు ద్వారా అమలు చేయబడవు. సో ఇవి కేవలము మనకి ఉన్నటువంటి నైతిక బాధ్యతలు. సో ప్రతి ఇండివిజువల్కి లేదా ప్రతి సిటిజన్కి కూడా ఇవి నైతిక బాధ్యతలు. సో కొన్ని పాయింట్ వైజ్గా చూడండి. ఒకటి, దీంట్లో ఉన్నటువంటి అంశాల్లో ఇవి కోర్టు ద్వారా అమలు చేయబడవు, మరియు ఇవి నైతికమైనటువంటి బాధ్యతలు. అంటే ఈ బాధ్యతల్ని మనం ఈ బాధ్యతల్ని మనము నిర్వర్తించకపోతే మన మీద ఎవరు కూడా కేసు పెట్టడానికి లేదు. ఓకే, సో ఇవి ప్రాథమిక హక్కులకి అనుబంధంగా ఉంటాయి అన్నమాట. ప్రాథమిక హక్కులకి అనుబంధంగా ఉంటవి. సో వేటికి అనుబంధం అంటే ప్రాథమిక హక్కులు. ఎందుకు? హక్కులు, డ్యూటీస్ అవి రెండు కూడా ఇన్సెపరబుల్. అండ్ ఇది జాతీయ విలువల్ని ప్రతిబింబిస్తుంది. అంటే ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి పనికి గురించి చెప్తుంది. మరొకటి, ఇవి కేవలము సిటిజన్స్కి మాత్రమే, కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి ఇవి. ఓకే, సపోజ్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నవి, దాంట్లో ఆర్టికల్ 15, 16, 19, 29 and 30 ఇవి కేవలం ఇండియన్స్కి అవైలబుల్గా ఉన్నవి. ఇవి ఫారినర్స్కి అవైలబుల్గా లేవు. రిమైనింగ్ అన్ని ఆర్టికల్స్ కూడా ఫారినర్స్కి కూడా అవైలబుల్. సో ఆర్టికల్ 14 ప్రకారము మనం ఫారినర్స్ని కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అంటే చట్టాలు ఫారినర్స్కి కూడా ఈక్వల్గా అమలు అవుతుంది. సపోజ్ ఎవరైనా ఫారినర్ వచ్చి ఇప్పుడు ఇండియాలో తిరుగుతున్నారు అనుకోండి. సో ఆయన ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో చట్టం ఆ ప్లేస్లో ఉండే స్థానికుడికి ఎట్లా అమలు అవుతుందో ఆయన కూడా అట్లనే అమలు అవుతుంది అనమాట. సో ఈ విధంగా. కానీ ఈ డ్యూటీస్ మాత్రం కేవలం పౌరులకు మాత్రమే అమలు అవుతాయి. అంటే పౌరులు నిర్వర్తించాల్సిన డ్యూటీస్ అనమాట ఇవి. ఇప్పుడు మన కల్చర్ ఉంది, మన కల్చర్ని ఫారినర్ వచ్చి ప్రొటెక్ట్ చేస్తాడా? ఆయనకి ఏమవసరం? తర్వాత మన దగ్గర హార్మోనీని మనమే ప్రమోట్ చేసుకోవాలి, ఫారినర్ వచ్చి ప్రమోట్ చేస్తాడా? మన కంట్రీని మనమే కాపాడుకోవాలి, ఫారినర్ వచ్చి చేస్తాడు? లేదు కదా. సో ఆ విధంగా ఇవి కేవలము మనకి మాత్రమే అవైలబుల్గా ఉన్నటువంటి, అంటే ఇవి మన డ్యూటీస్ అనమాట. యాజ్ ఎ సిటిజన్ అది మన యొక్క డ్యూటీస్ అని చెప్పి మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఇది. ఓకే, సో ఇవి డ్యూటీస్. సో మళ్ళీ ఒకసారి మీరు సమ్మరైజ్ చేసి చూసుకుంటే, రాజ్యాంగం మరియు జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి, మరియు స్వతంత్ర సంగ్రామం యొక్క ఆదర్శాలను మనము పాటించాలి.
సార్వభౌమత్వం, ఐక్యత మరియు సమగ్రతను కాపాడుకోవాలి. అండ్ క్లాజెస్ ఇస్తే చూడండి, సి, మరియు దేశాన్ని రక్షించుకోవాలి. అండ్ సాంఘిక సహృదయత్వంని, వివక్ష పద్ధతులని త్యజించాలి, నిరాకరించాలి. మరియు సమగ్ర సంస్కృతిని మనము కాపాడుకోవాలి. పర్యావరణాన్ని రక్షించుకోవాలి, యాజ్ వెల్ యాజ్ శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మరియు సార్వజనిక ఆస్తులను కాపాడుకోవాలి, హింసను నిరాకరించాలి. దిస్ ఈజ్ ఐ. సో హింసను నిరాకరించాలి. దాని తర్వాత ఇది ఐ. ఓకే. తర్వాత జే, ప్రభుత్వ ప్రతిభ అన్ని రంగాల్లో కూడా మనం కనబరిస్తే ఉన్నత శిఖరాలకు దేశం ఎదగడానికి అవకాశం ఉంటుంది. మరియు పిల్లలకి విద్య, ఎడ్యుకేషన్ 6 to 14 years ఉన్న వాళ్ళకి. సో ఇవి మనకున్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్. I encourage all the students to listen this class not as the class for the competition or exam. సో దీన్ని నార్మల్గా ప్రతి ఒక్కళ్ళం కూడా ఏ విధంగా మనం డ్యూటీస్ని మనం ఫాలో అవ్వాలి, మన విధులు, మన కర్తవ్యం ఏముంది, ఎట్లా నిర్వర్తించుకోవాలి అనే దాన్ని ఆ కోణంలో ఈ క్లాస్ని అందరూ చూడవలసిందిగా అండ్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి we will be meeting in the next class, and until then prepare well. Have a nice time ahead.